ఒకసారి గిద్యోన్ గురించి చదువుదాము. లెట్స్ గో టు జడ్జెస్ చాప్టర్ 7. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును, యెరుబ్బయలు అంటే ఎవరది? గిద్యోను. వెరీ గుడ్, ఓకే. అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా. ఒక్కసారి ఆగండి. దెర్ ఇస్ డీటెయిల్స్ ఇన్ ద బైబిల్, యూ నీడ్ టు రిమెంబర్. పాఠాలు చాలా నేర్పిస్తాయి. ఎక్కడికి దిగరాలో? హరోదు. హరోద్ అన్న దానికి మాటకు అర్థం ఏంటి తెలుసా? భయము. వీరు ఎక్కడికి దిగారంటే ఒక బావిలోకి దిగారంటే ఆ బావి ఎక్కడంటే హరోదు, అంటే అక్కడ భయం అనే స్థలము. హరోద్ అనే భయం అనే స్థలంలోకి ఎంతమంది దిగారు? 35,000 మంది దిగారు. పోరాడతామో జయిస్తామని. కానీ అక్కడ దిగిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీరందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారయ్యా, ఇందులో చాలామంది చెత్త ఉన్నారయ్యా, వీళ్ళందరూ అక్కర్లేదు, తీసే విలువైన వారు, కోరుకోబడిన వారు, నేను నిర్ణయించిన వారు మాత్రమే చాలు, అడుగు. గిద్యోన్తో దేవుడు చెప్పినప్పుడు గిద్యోన్ అంటున్నాడు, ప్రకటిస్తున్నాడు. మీరు చదువుతా మీకు అర్థమవుతుంది. గిద్యోన్ అంటాడు, ఏంటి తెలుసా? ఎవరెవరు భయపడుతున్నారో వెళ్ళిపోండి అయ్యా అంటే 22,000 మంది వెళ్ళిపోయారంట. దాని తర్వాత దేవుడు అంటాడు, వీళ్ళు కూడా ఇంకా ఎక్కువేనయ్యా. ఇది కూడా దేవుడు మనకి పక్షాన్ని ఉన్నదప్పుడు, దేవుడు మనకి పని చేసేటప్పుడు మనం అనుకుంటాం ఎంతోమంది కావాలి, జయం కావాలంటే. దేవుడు అంటాడు, నీ శక్తి పనికిరాదు, నీ మీద ఆధారపడతా పనికిరాదు, కాబట్టి ఇది నా కార్యము, ఇది నేను చేసే కార్యాన్ని మీరు గ్రహించుకోవాలి. కాబట్టి ఇంతమంది అక్కర్లే, ఇందులో కూడా కొంతమంది వ్యర్థులు ఉన్నారు, క్లియర్ దమ్. దేవుడు అంటాడు, పుట్ ఎ టెస్ట్. 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఏమంటున్నాడు దేవుడు? నీళ్ళ దగ్గర వారు తీసిరాయ్యా, వాళ్ళని శోధిస్తాను నీ కొరకు. ఐ విల్ టెస్ట్ దెమ్. పరీక్ష పెడతాను. ఏంటి ఆ పరీక్ష? ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇక్కడ మనం చూస్తాము, దేవుడైతే ఇంతమందిలో అక్కర్లేదు, నీకు ఊడ్చిపడే తీసే, నీకు కావాల్సిందంతా ఎంతమంది అంటే 300 మంది. ఆ టెస్ట్లో మిగిలింది 300 మంది. 300 మంది అగెయిన్స్ట్ ఎంతమంది తెలుసా? లెక్క పెట్టలేని అంతమంది అంట. ఎందుకంటే ఆ కొండ మీద అంతా, వారి కొండల మీద అంతా క్యామెల్స్ ఉన్నాయంట, అంతమంది ఉన్నారంట. హిస్టరీలో ఎప్పుడన్నా మ్యాన్ కైండ్కి రియాలిటీకి పాసిబులా? 300 మంది లెక్కలేని అన్ని సమూహముల పైన యుద్ధం ఆడటానికి పాసిబులా? బట్ ద రియాలిటీ ఈస్, దేవుడు అంటున్నాడు, చరిత్ర కూడా నిరూపిస్తుంది, ఆ దినము 300 మంది అగెయిన్స్ట్ అన్కౌంటబుల్. దేవుడు అంటున్నాడు, యుద్ధం యెహోవాదే, నేను నీ తోడున్నా, నేను నీకు జయమిస్తా. ఈరోజు చాలామంది అనుకుంటామండి, మనము పోరాడగలిగితే దేవుడు మనల్ని పోరాడటానికి వాడుకుంటాడు. గిద్యోను పరాక్రమశాలి అని బలాఢ్యుడా అన్నదప్పుడు ఆయన ఏదో పెద్ద కత్తి విత్త అన్నీ తెలిసి పెద్ద 10 మందిని చంపగలిగిన హీరో ఏమో అనుకుంటాం. కానీ అక్కడ దేవుడి దగ్గరకు చూస్తే, మీరు ఆ ప్యాసేజ్ అంతా చదివి చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించి, ఆయన పిరికొల్లా కనబడతాడు. ఆయన దేవుడు చెప్పేది నమ్మడం. ఆయన దేవుడు చెప్పేది అబ్బా భయం వేస్తుంది, ఏంటి 300 మందిని అంతమంది కొడతానికి వెళ్ళమంటున్నావా? ఇది నా ఫస్ట్ యుద్ధము, ఎలా కుదురుతుంది? హౌ కెన్ ఐ డూ దిస్? ఈరోజు చాలామంది జీవితంలో అనుమానాలు ఉన్నాయండి. అనుమానం వేరు, భయం వేరు. ఈరోజు చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అనుమానం లేకుండా జీవించాలని ఆశపడుతున్నారు చాలామంది. అనుమానం లేకుండా ఎవరు జీవించలేము. వీ ఆల్ హ్యావ్ క్వశ్చన్స్, వీ ఆల్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్ సేయింగ్, ఇది సాధ్యమా? దేవుని ద్వారా కోరుకోబడిన మరియ, ఇది ఎలా సాధ్యం? హౌ ఇస్ దిస్ పాసిబుల్? షీ హ్యాడ్ అ క్వశ్చన్. దేవుడి ద్వారా పిలబడిన ప్రతి, హౌ ఇస్ దిస్ పాసిబుల్? మోషే అడుగుతాడు, నాకు కుదరదు, హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఈరోజు మనం కూడా ఆ క్వశ్చన్ ఉండొచ్చు, హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఈరోజు చాలామంది అంటారు, దేవుని ఏమి ఎదురు ప్రశ్న వేయకూడదు అంటారు. నో నో, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఇంటరాక్షన్. మన మైండ్లో కావాల్సిన క్లారిటీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దేవుడు అంటున్నాడు, నువ్వు అనుమానం అంటే అడుగు. తోమా అంటాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తానే కానీ నేను నమ్మను, నువ్వు అవిశ్వాసి పోరా అన్నాడు దేవుడు.
You have a question, I will prove you that I am with you and I will lead you and I will answer you. నేను నీ తోడు ఉంటాను, నేను నిరూపిస్తాను, నేను నీకు జవాబిస్తాను. తోమా దగ్గరికి వచ్చాడు దేవుడు. దా గాయాల్లో వేలు పెట్టి చూడరా. నువ్వు నమ్మాలి తోమా, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా ఉండకూడదు. ఈరోజు దేవుడు అంటాడు, యూ హ్యావ్ అ క్వశ్చన్, ఆస్క్ మీ, ఐ విల్ ప్రూవ్ ఇట్. గిద్యోన్ కూడా అడుగుతున్నాడు దేవుణ్ణి, క్వశ్చన్ లార్డ్, ఎలా సాధ్యం ఇది? ఎందుకంటే గిద్యోన్ అప్పటి వరకు చూడలే. He never saw victory. He never saw a fight. అడుగుతున్నాడు దేవుణ్ణి, ఎలా సాధ్యం అంటే దేవుడు అంటాడు, అవునా నీకు నమ్మట్లేదా? అక్కడ చాలా రుజువులు ఉంటాయిలేండి. అందులో చివరి రుజువు చూస్తే దేవుడు అంటాడు, వెళ్ళు కిందకెళ్ళు, శత్రు క్యాంపులోకి నీ దాసుడితో పాటు వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో చూడు, నేను చూపిస్తాను. ఆయన కిందకెళ్ళి ఆ దాసుడితో పాటు ఆ శత్రు క్యాంప్, మిద్యానీల క్యాంపులోకి వెళ్ళిన వెంటనే ఆయన వింటున్నాడంట. అప్పుడే కరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏమని? నాకు ఒక కళ వచ్చింది. ఏంటి? ఒక రొట్టె వచ్చి, పెద్ద రొట్టె వచ్చి మొత్తం కొట్టుకుని పోయిందంట. వారు గెలుస్తారంట, మనం ఓడిపోతామంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ 300 మందిని చూసి నాకు భయం వేస్తుంది. ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? మీరు దేవుని పక్షాన ఉంటే, దేవుడు మీ పక్షాన ఉంటే మీకు చేతకానిది ఏంటి? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ, హూ కెన్ బీ అగెయిన్స్ట్ యూ? నో వన్. సృష్టి మొత్తంలో దేవుని మాటకి, దేవుని వాక్కి విరోధంగా ఎవ్వరు నిలబడలేరండి. అది ఎవరైనా సరే నాశనం అయిపోవాల్సిందే. ఈరోజు దేవుడు మీ జీవితంలో చేసిన వాగ్దానము, దేవుడు మీ జీవితంలో జరిగిస్తానన్న కార్యానికి ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఈరోజు మీరు మనుషులు చూసి భయపడుతున్నారు. ఈయన నన్ను తొక్కేస్తాడు, ఈయన నన్ను నిలిపేస్తాడు, ఈయన నన్ను నాశనం చేస్తాడు. దేవుడు అంటాడు, హెచ్చింపు నా దగ్గర నుంచి వచ్చేది, జయం నా దగ్గర నుంచి వచ్చేది, నేను నీకు ఇస్తున్నాను, ఎవరది తీసుకుని పోతారు? ఈరోజు మనం నమ్మాలండి, దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు అంటాడు, నమ్మేవా? వెళ్ళు. గిద్యోను బయటకు వచ్చినప్పుడు ధైర్యంతో వచ్చాడు. అది ఎందుకంటే అప్పటి వరకు గిద్యోను వాళ్ళు చూసి భయపడుతున్నారు. ఎప్పుడైతే శత్రువు వాళ్ళు చూసి భయపడుతున్నారని అర్థమైందో, గిద్యోను అన్నాడు, తప్పకుండా మనకి జయమే. ఈరోజు దేవుడు మన తోడు ఉన్నాడనేది మనం గ్రహించుకోవాలండి. దాని తర్వాత యుద్ధం జరుగుతుంది. ప్రారంభం వాళ్ళు ఉన్న స్థలం ఎక్కడ? హరోద్. హరోద్ అనే స్థలంకి అర్థం ఏంటి? ఫియర్, భయము. అక్కడ నుండి యుద్ధంలోకి దిగుతారు, యుద్ధ రంగంలోకి చేరుతున్నారు. ఎక్కడ? ఆ శత్రువు క్యాంప్ చేసిన స్థలం ఎక్కడ? చదువుతారా? మోరే. శత్రువు క్యాంప్ చేసే స్థలం మోరే. మోరే అనే స్థలానికి అర్థం ఏంటి? టీచర్. భయం అనే స్థలంలో ఉన్నారు. దేవుడు అంటాడు, అక్కడి నుంచి అక్కడికి కాదు, మీరు శత్రువు ఉన్న స్థలంలోకి వెళ్ళు, నేను నీకు నేర్పిస్తాను. ఆ స్థలానికి అర్థమే బోధకుడు, లేకపోతే టీచర్, బోధన. మన భయంకరమైన జీవితంలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు నేర్పించే తరంలోకి తీసుకెళ్తాను, నేర్పించే సన్నిధిలోకి తీసుకెళ్తాను, నేర్పించే స్థలంలోకి తీసుకెళ్తాను. ఈరోజు మన జీవితంలో మనకున్న పోరాటాలు దేవుడు మనకి పాఠం నేర్పిస్తానికే కానీ మనల్ని చంపుతానికి కాదండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? దేవుడు మనల్ని తీసుకెళ్లే పరిస్థితుల్లో మనల్ని పాఠాలు నేర్పిస్తానికే కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానికి కాదు. దేవుడు అంటాడు, నిశ్చయముగా జయము నీదే. నేను కూడా అదే ధ్యానించాను. శత్రువుని నీ చేతులకు అప్పచెప్పాను, ఎరుకోని రాజుని, పరాక్రమశాలుని నీ చేతులకు అప్పచెప్పాను, స్వతంత్రించుకో అంటే వారిని నీ చేతిలో పెట్టాను, వెళ్ళి తీసుకో. ఇక్కడ గిద్యోనుతో కూడా చెప్తున్నాడు దేవుడు, ఈ మిద్యానీని నీ చేతులకు అప్పచెప్పాను, వెళ్ళి తీసుకో. ఇందుకు ఇదే మాట దేవుడు రిపీట్ చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఉద్దేశించింది, దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో ఉద్దేశించాను, టేక్ ఇట్. యెహోషువ 1 చదువుతా మీకు అర్థమవుతుంది. దేవుడు అంటాడు, నేను ఇక్కడ నుండి యూఫ్రేటిస్ వరకు నీకు అప్పచెప్పానయ్యా, పోయి తీసుకో. కానీ ఆయన వెళ్ళి స్వతంత్రించుకోలే. యెహోషువ couldn't conquer everything that God decided for him. He missed it out. తప్పెవరిది? దేవుందా? ఈరోజు మన జీవితంలో మన సోమర్థనం, మనం చేయలేని దాని, మన సాకులు, మనము చేయలేని దాని కారకు దేవుడు నాకు అవ్వలేదు అంటున్నాం. దేవుడు మాట ఇచ్చాడు, చేయలేదండి. నో. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ సెయింగ్, టేక్ ఇట్, నీదే, తీసుకో, నీదే, నేను నీకు అప్పచెప్పాను, స్వతంత్రించుకో, తీసుకో. దేవుడు వాటిని చూస్తే దేవుడు వారిని భయం అనే స్థలం నుండి పాఠం అనే స్థలంలో తీసుకొచ్చి అక్కడ రాత్రి చెప్తున్నాడంట గిద్యోనికి, లే 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 రాత్రి లే, పొద్దుటి కాదు, బాగా బలం ఉన్నది అప్పుడు కాదు, సుఖంగా నిద్రపి ఆరోగ్యంగా అంతా. అప్పుడు చెప్పు, నేనేమైనా చేస్తాను, నిద్ర లేకుండా ఎట్లా చేస్తాను?
దేవుడు లే అర్ధరాత్రి లేపి బయలుదేరి వెళ్దాం. దేవుడు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఈ గేవ్ ఎ ప్లాన్. దేవుడు ఎప్పుడు మన జీవితంలో ఆయన తలంపులను పెడతాడండి. జయంని నిర్ణయించిన దేవుడు ఆ జయాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో మనకు నేర్పించే దేవుడు, మనకి తెలియజేసే దేవుడు. కానీ చేయవలసింది మనమే. ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్ మనది, దాన్ని నిరూపించాల్సింది మనది. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు, దేవుడు మీకు ఇచ్చిన ఆ జయాన్ని స్వతంత్రించుకోవడానికి ఐ యూ టేకింగ్ ద ఎఫర్ట్? ఎందుకు దేవా రాత్రే పొద్దుట వెళ్ళొచ్చు కదా, ఓపిక ఉండదప్పుడు వెళ్ళొచ్చు కదా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లేపి చేయమంటే ఎట్లా దేవా? వి క్వశ్చన్ గాడ్. కానీ ఇక్కడ గిద్యోనులో చూస్తే లేచాడంట. ఆయనతో పాటు 300 మందిని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి 300 మందిని 100 స్ప్లిట్. శత్రువు అంత గొప్ప శత్రు సమూహం 300 మంది. కానీ అక్కడ చూడండి 3 విషయాలు చేస్తారండి. ఆ 3 విషయాలు మనం నేర్చుకోవాలండి. ఆ 3 విషయాలు ఏంటంటే గిద్యోను చెప్తాడు, నేను చేసేలాగా మీరు చెయ్యండి. మొదటిగా వారి దగ్గర దీపం చూస్తాం. ఇన్ దర్ లెఫ్ట్ హ్యాండ్ యు సీ ద టార్చ్, దీపం. ఆ దీపాన్ని దేంతో కప్పమంటాడంటే కొండతో. దీపం కొండతో కప్పితే వెలుగు బయట కనబడుతుందా? నో. దీపం పట్టుకుంటమే కష్టమో, దానిపైన కొండ వేశారు, సులభంగా ఆరిపోదా? గాలి ఉంటే వెలుగు ఉంటుందేమో కానీ మంట ఎండుతుందేమో కానీ సడన్గా ఒక కప్పు పెట్టి మూయండి, మంట ఉంటుందా లోపట? ఇట్ ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దీపాన్ని మూసిపెట్టు, లోపల దీపం ఆరిపోకూడదు, గాలి కట్టయిపోకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. అదే సమయంలో కుడి చేతులు ఏం పట్టుకోమంటున్నాడంటే కత్తి పట్టుకోమంటున్నాడు. అవునా? నో. ఈ సెయింగ్ హోల్డ్ ర్యామ్స్ హార్న్. బోరను పట్టుకో, బోరను పట్టుకో. ఈ బోరలో మనం అనుకుంటే ఒక్క బోర పట్టుకున్నారని, కానీ యాక్చువల్గా చరిత్ర చెప్తుంది ఏంటంటే, వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది, ఆ అక్కర్లేని వాళ్ళందరూ పంపించేటప్పుడు దేవుడు అంటాడు, వారి దగ్గర ఉన్న ఆ బోరలో కూడా తీసుకోండి. ర్యామ్సాన్ అంటే చిన్నగా ఉంటుందండి, ఇంతే ఉంటుంది, బెత్తడు ఉంటుంది. కొన్నిసార్లు 2 ర్యామ్సాన్స్ కూడా పట్టుకుంటారు. షోఫార్ అంటే పెద్ద ర్యామ్సాన్ ఇంత ఉంటుంది. దేవుడు అంటున్నాడు 2 పట్టుకోవాలో 3 పట్టుకోవాలో, ఎవడికి ఎన్ని పట్టుకుంటాడో పట్టుకో, ఎందుకంటే నువ్వు చేయబోయే శబ్దము చాలా పెద్దది. దేవుడు అంటాడు ఏంటంటే, నేను నీకు చెప్పింది ఏంటి? దీపం పట్టుకో, కొండతో పోయి ర్యామ్సాన్ని పట్టుకో, యుద్ధానికి వెళ్ళి శత్రువు ముందు నిలబడు. చేస్తారా మీరు? శత్రువుని కొడతానికి వెళ్ళాలి, లెక్క లేనంత సమూహము, కత్తి లేదు, డాలు లేదు, వెళ్ళి నిలబడమంటున్నాడు. ఫైట్ చేస్తారా? భయంగా ఉంటుంది. కొడతానికి లేదు, అడ్డుకుంటానికి లేదు, వారి ముందు వెళ్ళి నిలబడాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఎంతగా నమ్ముతున్నావు, నేను చెప్పింది చెయ్యి, ఎందుకంటే నేను నీ ముందుగా వెళ్ళి నీకు జయం ఇచ్చే దేవుణ్ణి, నేను నీ తోడుండే దేవుణ్ణి, నీకు డాలులు అక్కర్లే, నేనే నీకు అడ్డు నిలబడే దేవుణ్ణి. నేను నీకు జయం ఇస్తానంటే నువ్వు కత్తెత్తాల్సిన అవసరంలే, నేను నీకు ఖడ్గం దూరంగా జయం ఇస్తాను. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను నీ కొరకు పోరాడతాను. నువ్వు పోరాడగలిగిన వారిని నువ్వు పోరాడతాం, కానీ నేను తుడిచి వేస్తాను అలాగా. ఇంకో మాట చెప్పాలంటే, కత్తితో నీకు పని లేదయ్యా అని దేవుడు చెప్తున్నాడు. అది ఎలా సాధ్యం అండి అని మనం అడుగుతామండి. కానీ వాక్యంలో చూస్తే ఏం జరుగుతుందంటే, గిద్యోను చెప్తాడు, నేను చేసేలాగా మీరు చేయండి అయ్యా. మొదగా ఏం చెప్తారంటే 100 స్ప్లిట్ చేసి కొండతో మూసి దీపాన్ని పట్టుకుని ఇక్కడ ర్యామ్సాన్ని పట్టుకుని రెడీగా ఉన్నారు. దేవుడు చెప్పిన సమయానికి గిద్యోను ఏం చెప్తాడంటే, మొదటగా అందరూ కొండల్ని పగలగొట్టండి. కొండ పగులుతో సౌండ్ ఎట్లుంటుందో తెలుసా? ఒక కొండ లౌడ్, ఒక్క కొండ పగలగొడతానే అంత గట్టిగా ఉంది. దేవుడు అంటున్నాడు, కొండ పగలగొట్టు, ఒకేసారి అందరు కొండలు పగలగొట్టాలి. కొండ పగలగొడతాం వల్లనే ఒక మర్మం ఉందండి. దేవుడు అంటున్నాడు, కొండ నువ్వు, మట్టి నీది. యూ నీడ్ టు బ్రేక్, యూ నీడ్ టు సాక్రిఫైస్, యూ నీడ్ టు డై. నీవు మరణిస్తనే కానీ, నీ స్వార్థము పోతనే కానీ నా మహిమ నీలో నుండి కనబడదు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? అన్లెస్ యూ బ్రేక్, గాడ్ కెనాట్ బి గ్లోరిఫైడ్. దేవుడు అనేక సార్లు విరిగిన వారిని కోరుకుంటాడండి. దేవుడి సన్నిధిలోకి వచ్చే మనం కూడా విరిగి నలిగిన హృదయంతో రావాలంట, విరిగిన మనస్సు మనకు ఉండాలంట. బ్రోకెన్నెస్ ఇస్ వాట్ గాడ్ లైక్స్.
విరుగుతాం ఎందుకు మనం చాలామంది అనుకుంటారు. దేవుడు అంటాడు, నువ్వు విరుగుతానే కానీ నా మహిమ కనబడదు, నువ్వు విరుగుతానే కానీ నా వెలుగు కనబడదు, నువ్వు విరుగుతానే కానీ ఐ కెనాట్ బి సీన్. నిన్ను చూసి శత్రువు భయపడ్డు, నీలో ఏం శక్తి లేదు. నువ్వు విరుగు, నీలో ఉన్న దీపాన్ని చూసి భయపడతాడు. అనుకుంటాడు. లుక్ అట్ గాడ్స్ గేమ్ ప్లాన్. ఒకేసారి కొండలు కొట్టారు, ఒకేసారి కొండల శబ్దం వచ్చింది, శత్రువులు పడుకుంటా ఉన్నారు. సడన్గా ఒకేసారి 300 కొండలు కొట్టారు, హల్లువని లేచి ఉంటారు. లేచిన నెక్స్ట్ సెకండ్ ఏం కనబడుతుంది? వారిని చుట్టుముట్టి దీపాలు, వారిని చుట్టుముట్టి దీపాలు. నెక్స్ట్ ఏం చేయమంటాడు తెలుసా? చేతిలో ఉన్న బోర తీసి ఏం చేయమంటాడు దేవుడు? ఊదు. ఒక ఉదాహరణకి ఇది ర్యాంప్సాన్ అంటే ఒక 30-40 కలిసి ఊదుతూ, ఇదే 300 కలిసి ఊదారు. ఎలా ఉంటుంది అనుకుంటానండి? 300 ర్యాంప్సాన్లు, సడన్గా దీపాలు ఎలా కనబడుతుంది? దేవుడు అంటున్నాడు, నువ్వు శత్రువుకి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియజేస్తున్నావు, కానీ శత్రువు నీ దగ్గరకు రాడు. శత్రువుకి నువ్వు ఎక్కడున్నావో తెలియజేస్తున్నాడు. వాడు కత్తి ఎత్తుతాడేమో, కత్తి నీ దగ్గరకు రాదు. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో నిలబడి మిమ్మల్ని మీరు విరగ్గొట్టి, దేవా ఎడం చెయ్య. వీక్నెస్ మనుషుడు బలహీనతకి సాదృశ్యం. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమంది బలవంతులు ఉన్నారు? గట్టిగా చెప్పండి, బలవంతులమే. దేవుడు అంటున్నాడు, నీ బలహీనమైన చేయి పైకెత్తు, దాంట్లో నా వెలుగుంది. కీర్తనకారుడు ఏమంటాడు? నా పాదములకి నీ వాక్యము దీపము. అంటే వాకు దీపము అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, నా వాకును ఎత్తుపట్టుకో. నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి అపవాదైనా, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి చేతకాని స్థితి అయినా, కీప్ మై వర్డ్. నా మాట వ్యర్థంగా పోదు. నీ బలహీన చెయ్యే నా మాట ఎత్తుపట్టుకో. ఇక్కడ బోరకు సాదృశ్యం ఏంటి తెలుసా? జయధ్వని, స్తుతి, ఆరాధన. స్తుతి, ఆరాధన. వీరు ఎప్పుడైతే బోర్లు ఓడటం ప్రారంభించారో ఏమైంది తెలుసా అండి? శత్రువు అంతా కన్ఫ్యూజ్ అయిపోయాడంట. లెక్కలేని అంత సమూహము వారికి విరోధంగా వచ్చారు, కానీ వారు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరినొకరు పొడుకుని చంపుకుంటున్నారంట. దేవుడు మన పక్షాన ఉంటాం, మన విరోధి ఎవరండి? దేవుడు అంటాడు, నీ కత్తి అక్కర్లేదయ్యా, నీ కత్తి ఎత్తాల్సిన కూడా అవసరం లేదు, నువ్వు నోరు తెరిచి స్తుతించి చాలు. నీ ర్యాప్స్ ఆన్ ద విక్టరీ బ్లో, ద వార్ బ్లో. ఊదు, ధైర్యంగా ఊదు. శత్రువు నీ దగ్గర రాడు. నీ దగ్గర అన్ని చచ్చిన శవాలే కనబడతాయి. ఎందుకంటే జయం ఇచ్చేది నేను, నీ ముందుకు వెళ్ళేది నేను, నీ కొరకు సమస్తం సిద్ధపరిచేది నేను. ఈరోజు ఈ జీవితంలో పోరాడేవారు లేచి నిలబడండి. యూ హ్యావ్ అ ఫైట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ అ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్, స్టాండ్ అప్. దేవుడు అంటాడు, నీ ఎడం చేయి పైకెత్తు, నా వాక్కు జ్ఞాపకం చేసుకో. ఏంటి మీ వాగ్దానం? ఏంటి మీ వాగ్దానం? ఏంటి దేవుడు మీకు చెప్పిన మాట? మాట ఇస్తే దేవుడు నెరవేర్చే దేవుడు అండి. హిస్ ప్రామిసెస్ విల్ ఫుల్ఫిల్. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏది వ్యర్థంగా తిరిగి రాదంట. వెళ్ళిన వాక్కు ఆ కార్యాన్ని ముగించి కానీ తిరిగి రాదంట. గాడ్ ఇస్ సేయింగ్, కీప్ మై వర్డ్. నా మాటను ఎత్తుపట్టుకో. కుడి చేయి ఏంటి తెలుసా? స్తుతి, ఆరాధన. నీ ఊపిరెత్తు, నన్ను స్తుతించు. నీ ఊపిరెత్తు, నన్ను మహిమపరచు. నీ ఊపిరెత్తు, నన్ను గణపరచు. నీ ఊపిరెత్తు, నా నామాన్ని మహిమపరచు. నేను నీకు జయం ఇస్తున్నాను అంటున్నారండి. మీ ముందున్న శత్రువు ఎవరైనా సరే, ఎటువంటి పోరాటమైనా సరే, ఈ సమయంలో నజరేయుడైన యేసు నామములో మీరు జయధ్వని చేయండి. దేవుని నోరు తెరిచి స్తుతించండి. మీ తోడుండే దేవుడు ఆయనే. ఆయన మీకు ఇచ్చిన మాట ఏంటో తెలియజేయండి. దేవుడు మీ జీవితంలో చెప్పిన మాట ఏంటో తెలియజేయండి. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడండి. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడండి. ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో. జస్ట్ టెల్ హిమ్, థ్యాంక్ యూ లార్డ్, ఐ బిలీవ్ యువర్ వర్డ్ లార్డ్. నీ మాటను ఎత్తిపట్టుకుని పోరాడుతున్నానయ్యా. డాక్టర్స్ చెప్పొచ్చు కుదరలేదు, డాక్టర్స్ చెప్తారు అవ్వదు, డాక్టర్స్ చెప్తారు నువ్వు చనిపోతావు, డాక్టర్స్ చెప్తారు ఇంక అంతే నాశనం నీకు. దేవుడు అంటాడు, నేను నీకు జయమిస్తా, నేను నీకు జయమిస్తా. నీవు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు, నీకు జయం ఉంటుంది. మీరు ఒక వాక్యానికి జాగ్రత్త చదివితే
దేవుడు భయం అనే స్థలంలో వాళ్ళని ప్రారంభింపజేశాడు, నేర్పించే స్థలంలోకి తీసుకెళ్ళాడు. వారి శత్రువుని తరిమి స్వతంత్రించుకునే స్థలం వెళ్ళినప్పుడు చూస్తే వాక్యము తెలియజేస్తుంది, అది సమాధానము. దేవుడు అంటాడు, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను. I will give you victory. I will give you victory. నీకు జయంనిచ్చే దేవుడిని నేనే. మీరు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారండి? మీ కుటుంబం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఇంటి కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఉద్యోగం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా? మీ సంఘం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా? మీ పట్టణం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా? పోరాడే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తాడండి. God wants to call you the victor. జయశీలుడు అని దేవుడు పిలవాలని ఆశపడుతున్నాడు. చెప్తాను, దేవా నేను నిలబడతానయ్యా. I will be quick, Lord. I will do what it takes, Lord. I will stay faithful and humble, Lord. దేవా నాకు జయంని దయచేయండి అయ్యా. ఈ రోజు మీ శత్రువులు మీకు కనబడతలేదేమో, దేవుడు అంటాడు, నేను ఇస్తాను జయం నీకు. నీ శత్రువుని ఎలా పోరాడతారో మీకు అర్థం కాదేమో, దేవుడు అంటాడు, I have already given you the victory. ఈ రోజు మీరు కష్టంలో ఉండొచ్చు, మీరు నష్టంలో ఉండొచ్చు, మీరు తెగుళ్ళు ఉండొచ్చు, ఖాళీ పరిస్థితులు ఉండొచ్చు, డబ్బు లేని పరిస్థితులు ఉండొచ్చు, నానేవారు లేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను నీ తోడు ఉన్నాను, నేను నీ తోడు ఉన్నాను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి, నువ్వు ఈ స్థలంలోకి వచ్చావంటే నీ అంతటి నువ్వు కాదు, నేను నిన్ను తీసుకొచ్చాను. నువ్వు మొరపెడుతున్నావు అంటే నీ అంతటి నువ్వు కాదు, నా ప్రేమ నిన్ను పట్టుకుంది. ప్రేమామయుడు ఘనుడైన దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడండి, జయమిస్తానికి ఆశపడుతున్నాడండి. స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? స్వరమెత్తి ఆయన్ని స్తుతిద్దామా? దయచేసి ఆయన్ని స్తుతిద్దామా? నీకే స్తోత్రములు దేవా, నీకే వందనములయ్యా. మా ముందుకెళ్ళే దేవుడు నీవే, మాకు జయమిచ్చే దేవుడు నీవే. ఇక్కడ ఎవరెవరైతే జీవితంలో పోరాడుతున్నారో వారి జీవితంలో యేసు నామంలో మాకు జయముందని నమ్ముచున్నామయ్యా. మేము చేయగలిగిన మా బలహీన చెయ్యి పైకెత్తుతున్నాము, కానీ మా బలహీన చేతిలో నీ మాట పట్టుకుంటున్నామయ్యా. యు సెడ్ లార్డ్, యు సెడ్ లార్డ్. ఇదిగోనయ్యా విజయ ధ్వని నువ్వు మాకు ఇస్తున్న జయాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మా రెండు చేతులు పైకెత్తి నిన్ను మా ఊపిరితో స్తుతిని మహిమపరచుచును గానీ నీ జయంను మాకు అనుగ్రహించమని వేడుకుంటాము. ఏ శత్రువు అయితే ఎవరెవరైతే పట్టి పిడుస్తున్నాడో ఇప్పుడే ప్రతి శత్రు తంత్రాలు నాశనమైపోను గాక, లయమైపోను గాక. ప్రతిది let it go into confusion in Jesus name. జయమిచ్చే దేవుడు నీవేనయ్యా, మా తోడుండి జయమిచ్చే దేవుడు నీవేనయ్యా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థనని నీ వాళ్ళకించమని వేడుకుంటాం. ఏ పోరాటంలో ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడివి, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో నువ్వు ఎరిగిన దేవుడివి, ఎటువంటి సమస్యలు ఇరుక్కుని ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడివి. గ్రాంట్ దెమ్ యువర్ సక్సెస్ లార్డ్, గ్రాంట్ దెమ్ యువర్ సక్సెస్ లార్డ్, గ్రాంట్ దెమ్ యువర్ విక్టరీ లార్డ్. నీవు మా పక్షాలు అంటే మా విరోధి ఎవరయ్యా? మేము చెప్పుకోలేయ్యా, మాకు మేము చెప్పుకోలేయ్యా. నువ్వు మా పక్షాలు ఉంటే మమ్మల్ని ఓడించగలిగింది ఎవరు? నువ్వు మా పక్షాలు ఉంటే మమ్మల్ని అంచివేయగలిగింది ఎవరు? నువ్వు మా పక్షాలు ఉంటే మమ్మల్ని బాధించగలిగింది ఎవరు? నువ్వు మా పక్షాలు ఉంటే శత్రు మనుషుడు ఏం చేస్తాడయ్యా? జీవం కలిగిన దేవుడు మాకున్నావు, నీకు వందనములయ్యా, నీకే వందనములయ్యా. కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దయచేయండి, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దేవ ధైర్యముతో సిద్ధపాటుతో నీ పిలుపుకి లోబడి వారుగా, నీ పిలుపుకి సమర్పించుకున్న వారుగా, నీ పిలుపుకి సిద్ధపాటు కలిగిన వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల నుండి వెరిగిన దేవుడివి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉద్దేశం కలిగిన దేవుడివి, ప్రతి ఒక్కరి జీవితంలో జయంను అనుగ్రహించే దేవుడివి. నీ కార్యములు మాత్రమే, నీ అద్భుతములు, నీ ఆశ్చర్యములు, నీ గొప్ప కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.